ఎవరి రైలు ఆ? ఎవరిది? విజయ్ దేవరకొండ. హాయ్ అండి, అందరికి నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్న ప్లేస్ వచ్చి విజయ్ దేవరకొండ ఫామ్ ల్యాండ్. ఇది వాళ్ళ తాతల కాలం నాటి ఫామ్ ల్యాండ్ అనమాట, చాలా పాతది. వాళ్ళ విజయ్ దేవరకొండ సొంత ఊరు. ఈ ఊరు ఎక్కడుందంటే తుమ్మన్పేట డిస్టిక్ వచ్చేసి నార్కర్నూలు, తాలూకా వచ్చేసి అచ్చంపేట్, బల్మూర్ మండల్, తుమ్మన్పేట్ గ్రామం అనమాట. ఇది ఇక్కడ ఎక్కడుందంటే మనకు శ్రీశైలం హైవే నుండి తుమ్మన్పేట దాకుతుంది. ఆ నుండి 2 కిలోమీటర్ లోనికి వస్తే మెయిన్ రోడ్ మీద, అంటే ఊరుకో రోడ్, మెయిన్ రోడ్ మీదనే మనకు విజయ్ దేవరకొండ ఫామ్ ల్యాండ్ దక్కుతుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇంతకుముందు ఇక్కడ కోళ్ళ షెడ్ ఉండే, ఆ కోళ్ళ షెడ్ ఊలో కొట్టేసి ఇప్పుడు విజయ్ దేవరకొండ సొంతంగా ఇల్లు అయితే కట్టడం జరుగుతుంది. వాళ్ళకి ఇన్ని రోజులు రాకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళ తాత కట్టిన బంగ్లా అయితే పెద్దది ఉండే, కాకపోతే ఏంటంటే చాలా 60-70 ఏళ్ళ ఆ, పురాతనమైనది అది. ఇది అంటే శిథిలావస్థలోకి వచ్చింది అనమాట. అందుకే విజయ్ దేవరకొండ ఇక్కడ రాలేదు. ఇప్పుడైతే చాలా పెద్దిల్లు, అంటే చాలా పెద్దిల్లు కడుతున్నాయి. ఎంత పెద్దగా ఉందంటే ఎటు చూసినా కానీ 64 అడుగుల వెడల్పు ఉందన్నమాట, చాలా పెద్దిల్లు. ఇంకోటి ఏంటంటే డూప్లెక్స్, ఇది డూప్లెక్స్, స్విమ్మింగ్ పూల్. ఈ పొలం ఎంత ఉందంటే మొత్తం 7 ఎకరాల సింగిల్ బిట్. ఇంకా ఇది కాక ఇంకా వేరే పొలం కూడా ఉందంట. ఇది మాత్రం సింగిల్ బిట్, డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం కంపౌండ్ కట్టేసి లోపల స్విమ్మింగ్ పూల్, చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు పళ్ళ తోటలు కానీ, పూల తోటలు కానీ అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఈ ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ వస్తే మస్తు హెల్చల్ ఉంటుంది అనమాట. ఎవరి రైలు ఆ? ఎవరిది? విజయ్ దేవరకొండ. మేస్త్రి ఎవర్రా? కొండల్ మేస్త్రి. కొండలు గోపాల్ మేస్త్రి. గోపాల్ మేస్త్రి. ఇట్లా వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఊరులు కూడా చెప్తారు, మా ఊరికి ఇంత పేరు వచ్చిందంటే విజయ్ దేవరకొండ వల్లనే అని. చాలా మందిని అడిగి, ఎందుకంటే నాకు ఈ విషయాలన్నీ ఎట్లా తెలుసు అంటే, మాది ఇది పక్కా ఊరు అన్నమాట. ఆ ఊరికి ఈ ఊరికి 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. అందుకే నేను ఎవరిని ఇంటర్వ్యూ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ తాతల గురించి అన్నీ అంటే అది తెలుసు అన్నమాట మాకు. విజయ్ దేవరకొండ వాళ్ళ తాత నరసింహారావు అని, ఆయన భూస్వామి, అంటే దొర అన్నమాట. ఆ ఊరికి 100 ఎకరాలు ఉండేది. చాలా మంచి మనిషి ఉడక, యాటిట్యూడ్ పర్సన్. ఇప్పుడు విజయ్ దేవరకొండకు ఎంత యాటిట్యూడ్ ఉందో దానికి డబల్ ఉండేదంట నరసింహారావుకు. అంటే ఆయన ముంగలు కోవాలంటే కూడా భయపడేదంట, అంత హడల్గా ఉండేది. ఇంకా విజయ్ దేవరకొండ కూడా అదే యాటిట్యూడ్ వచ్చింది. మంచిదే కదా యాటిట్యూడ్ ఉంటే, అంటే చాలామందికి హెల్పింగ్ చేసేది. ఇప్పుడు మీకు ఒక చిన్న క్లిప్పు విజయ్ దేవరకొండ వాళ్ళ పాతిలు కూడా చూపిస్తా. ఆ పాతిలు ఏంటంటే ఇప్పుడు కూలగొట్టేసారు, ఏం లేదన్నమాట. ఆ రాయి తీసుకొచ్చి ఇక్కడ కనిపిస్తున్న ఇంటికి బునియాది, అంటే బేస్మెంట్ లేపారు అన్నమాట. మొత్తం లేదు, మొత్తం ఇల్లు మొత్తం కూలగొట్టేసారు. చూపిద్దామని కానీ ఏం లేదు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఫామ్, అంటే ఇరువైపుల ఫామ్ ల్యాండ్ మొత్తం విజయ్ దేవరకొండ వాళ్ళదే. ఇంకా కాలక్రమం ఏంటంటే ఇంకా పాలేలు పంచుకోవడం, విజయ్ దేవరకొండ వాళ్ళ తాత చాలా మందికి దాన ధర్మాలు చేయడం, తర్వాత వాళ్ళ నాన్న విజయ్ దేవరకొండ నాన్న నిర్మాతగా అయ్యి చాలా భూములు అమ్మేసిరంట. ఇప్పుడు మళ్ళీ విజయ్ దేవరకొండ ఆ భూములను మళ్ళీ కొనడానికి ట్రై చేస్తుండంట. ఇప్పుడైతే స్టార్టింగ్లో అయితే ఇల్లు అయితే సూపర్ కడుతుండు. ఇక మనకు కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ మొత్తం మ్యాక్సిమం వీళ్ళదే, విజయ్ దేవరకొండ వాళ్ళదే. థ్యాంక్ యూ అండి ఇంతవరకు చూసినందుకు.